స్వాతంత్రం వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, ముఖ్యంగా మాదిగ సమాజానికి నిజంగా స్వాతంత్రం వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు. నిన్న నేను ఢిల్లీలో మల్లు రవి గారు మేము అందరం కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న తెలంగాణ భవన్లో. నాకు అనుకోకుండా అక్కడ అవకాశం వచ్చింది. సో అప్పుడు నాకు అసలు నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి తల్లి. ఎందుకంటే నేను ఇదే మాట చెప్పాను, నేను బతుకున్నప్పుడు ఈ బిల్లు పాస్ అవుతుందో లేదో, అలాగే తెలంగాణ విషయంలో కూడా చాలామంది అమరులు అయిపోయారు. సేమ్ అలాగే వాళ్ళు ఉన్నప్పుడు రాలేకుండా కలలు కానీ పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదే ఉద్యమంలో పనిచేసి ఆ ఉద్యమం తీరు దాని రిజల్ట్ను వచ్చినప్పుడు ఆనందం అసలు మాటల్లో వ్యక్తపరచలేము తల్లి. సరే మగవాళ్ళు క్రెడిట్ తీసుకునే దాంట్లో ఈ సమాజంలో ఉన్నది నేను అర్థం చేసుకోగలను, కానీ దళితుల్లో ఇంకా బానిసలకే బానిస ఆడవాళ్ళలాగా ఇప్పటికీ ఉందమ్మా. ఇది అవునన్నా కాదన్నా. వాడు అక్కడ బానిసత్వంతో పనిచేసి వెట్టి చాకిరి వ్యవస్థ నుంచి వచ్చిన మెంటాలిటీలో ఈ వ్యవస్థలో ఇంకా స్త్రీని తక్కువగానే చూసి అలేసే బానిసల్లాగా తనమని తాము గౌరవించుకోలేని వ్యవస్థలో ఇప్పటికి మేము నడుస్తున్నప్పుడు ఒక పుష్పలీల అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఒక రిజర్వేషన్ వల్ల ఒక చదువుకొని పెళ్ళైనాక చదువుకొని ఒక విద్యావంతురాలుగా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చే దాంట్లో నాకు అవకాశం కల్పించారు ఆయన. ఎందుకని ఇచ్చారు? రిజర్వేషన్ ఉండడం కోసమే కాదమ్మా, ఒక విజ్ఞానవంతులు ఉండాలి, చదువుకున్న వాళ్ళు ఉండాలని చాలామంది అప్పుడు ప్రొఫెసర్స్ డాక్టర్స్ చాలా గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు ఆ రోజు. అందులో నేను వచ్చాను. అప్పుడు ఉన్న ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని అప్పుడు నేను రావడం అనేది నాకు పెద్ద సాహసమే చేశాను. చేసిన తర్వాత నేను అనుకున్నాను, సరే ఈ ఉద్యమం ఎప్పటి నుంచో స్వాతంత్రం ఉన్నప్పుడు ఎలాగైతే తెలంగాణ రాదని అనే దాంట్లో పెద్దవాళ్ళు ఎలాగ అనుకున్నారు, ఈ ఉద్యమం కూడా అలాంటిదే కదా. ఇది కనుక జరిగితే నాకు ఇంకేం కావాలి, నా ముందు తరం నా పిల్లలకు వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు కన్నా ఏమైనా వస్తుందేమో, అదేదో తొందరగా అవుతుంది అనుకున్నాను. కానీ కృష్ణమాదేవి గారు చేపట్టిన ఉద్యమం 30 సంవత్సరాల వరకు నిజంగా రావడము, అది ఎలా వెళ్తూనే ఉండడం, దాంట్లో ఏ రాజకీయాల్లోనే ఇన్వాల్వ్ అయిపోయినాయి, మొత్తానికి ఏదో చేసినా న్యాయమే నెగ్గుతుంది అనేది, అది ఆ న్యాయ వ్యవస్థ మీద నమ్మకాన్ని కల్పించిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇది రాష్ట్రాలకు వాళ్ళ అధికారాలతో ఎప్పుడో ఉషా మెహ్రా కమిటీ చెప్పింది ఏమని, మీ రాష్ట్రాలు చేసుకోవచ్చు, రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచుకున్న రాష్ట్రాలు కూడా మనకు ఉన్నాయి. సో మన మధ్యలో ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో వాళ్ళని జనాభా ప్రాతిపదికన తీసుకుంటే సరిపోతుంది అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళు అనుకుంటే అసెంబ్లీ తీర్మానం చేసుకొని పాస్ చేసుకుంటే అది కేంద్రం వరకు కూడా, నా ఉద్దేశంలో కేంద్రం వరకు కేంద్రం పంపించకపోయినా ఆమోదించినా దాంతో సంబంధమే లేదు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం, యాజ్ ఎ మినిస్టర్గా నాకు చేసిన నాలెడ్జ్ ప్రకారంగా, యాజ్ ఎ లెక్చరర్గా నా నాలెడ్జ్ ప్రకారంగా రాష్ట్రాలు ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. అక్కడ ముఖ్యమంత్రికి అభ్యంతరాలు లేవు, మీకు అభ్యంతరాలు లేనప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో ఆ ఉద్యమానికి ఆ రోజు సపోర్ట్ చేసిన దాన్ని ఈరోజు వాళ్ళు కూడా ఒప్పుకొని ఆ రెజల్యూషన్ని పాస్ చేయడం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది నిజంగా చాలా గుడ్ మెసేజ్. అలాగే రిజర్వేషన్ శాతం ఎంత ఉండాలి, 50% కంటే అధికంగా ఉండకూడదు అన్నప్పటికీ కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి సోనియమ్మ గారు, మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర రెడ్డి గారు, నేనున్న ఆ టైంలో వీళ్ళందరూ ఆ రోజున్న అసెంబ్లీలు అన్నీ, ఒక దేశంలో ఉన్న ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని అసెంబ్లీల దగ్గరికి మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎలాగైతే చేశారో అంటే అప్పుడు సపోర్ట్ చేశారో, అప్పుడు అలా కృష్ణమాదిగ గారికి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు దళితులు, ముఖ్యంగా మా కమ్యూనిటీ సామాజిక వర్గమే కాకుండా అపోజిట్ ఉన్న సామాజిక వర్గం వాళ్ళు కూడా, అంటే మా బ్రదర్స్ కూడా మిగతా రాష్ట్రాల వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. అనేక సభలు ప్రధానమంత్రితో ఒక మామూలు క్లోజ్డ్ మీటింగ్స్ పెట్టడము, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారితో మేము కూర్చోవడం, అందులో నేను ఉండడం, పాత్రధారి కావడం, అక్కడ అవకాశం రావడం, నేను చెప్పడం ఇది మాది ఇంటి పంచాయతీలాగా, అంటే మా తెలంగాణ భాషలో చెప్పాలంటే అన్నదమ్ముల పంచాయతీలాగా. తమ్ముడు సన్నగా ఉంటాడు, పెద్దవాడు సన్నగా ఉంటాడు, చిన్నవాడు లావుగా ఉంటాడు, ఉన్నది రిజర్వేషన్, అమ్మ దగ్గర ఉన్న అన్నం ఇంతే. సో ఇద్దరు అన్నదమ్ములు, చిన్నోడు తినగలిగిన దాంట్లో ఉన్నప్పుడు అమ్మ న్యాచురల్గా వాడికి పెట్టింది, వాడు పెద్దగా అయిన తర్వాత తినగలిగిన శక్తి పెద్దవాడు వచ్చిన తర్వాత నాకు ఇవ్వమంటే అమ్మ దగ్గర ఉన్న అన్నం అంతే రిజర్వేషన్ శాతం. సో అందులోంచి సమానం తినండి అన్నప్పుడు చిన్నోడు నేను ఇవ్వను అంటే కుదరదుగా. ఇలాంటి సమస్యని నేను ప్రధానమంత్రికి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని వెళ్తున్న ఆయననే నేను నిలబడి కృష్ణమాదిగా నేను డొక్కా మాణిక వరప్రసాద్ గారు ఆ రోజు ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వెళ్ళడం జరిగింది. కృష్ణన్న అప్పుడు మేమందరం ఉన్నప్పుడు ఆ మాట చెప్పడం జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి గారు నవ్వి అబ్మే సంజా అని అన్నాడు. అంటే ఏంటిదంటే అది ఈజీగా అయిపోయే సమస్య ఒక రకంగా చూస్తే, దానికి కొన్ని దుష్ట శక్తులు ఇన్వాల్వ్ అవ్వడము, ఇంకా అనేక రకంగా పొలిటికల్గా దాన్ని ప్రెషర్స్ పెట్టడము, మా వేలుతో మా కన్నే పొడిపించడము, దాంట్లో
ప్యూరిటీగా ఉన్న ఉద్యమం లోపల రాజకీయంగా ఎంట్రీలో వెళ్ళిపోవడము, అది పక్కదారి వెళ్ళిపోయినట్టు మనకు 30 సంవత్సరాలు పట్టింది. సరే, అది మేబీ పాజిటివ్ అయిందా? ఒక ఉద్యమాన్ని 30 సంవత్సరాలు నడిపించిన కృష్ణమాది గారిని ఇప్పుడు రోజు అందరూ కూడా మేము మెచ్చుకుంటున్నాం. దాంట్లో ఎక్కడ కూడా మాకు భేషజాలు లేదు, అది రెస్పెక్ట్ అయితే ఉంది. కానీ ఎప్పుడైతే ఉద్యమంలాగా ఉంటేనే దానికి ఆ స్ట్రాంగ్నెస్ ఉంటుంది. ఉద్యమంలో కూడా రాజకీయం అనే శక్తి ఎంటర్ అయిపోయి వెనక నుంచో నడిపించిన రోజులు కూడా ఎవరు మేము పట్టించుకోలేదు. కృష్ణమాదిగ గారు ఎప్పుడైతే ఆ ఉద్యమాన్ని పలానా పార్టీకి మీరు ఓటేయండి అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత నాకు కొంచెం బాధ అనిపించే నేను స్పందించడం జరిగింది. ఆయన కొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం జరిగింది. బాధ ఒక పక్కన అనిపిస్తున్నా, కానీ నా బిడ్డలు 30 సంవత్సరాలు తమ జీవితాలు కోల్పోయారు. ఎంతోమంది బిడ్డలు అమరులు అయిపోయారు, కాల్చుకున్నారు గాంధీ భవన్లో. అలా ఎంతోమంది చచ్చిపోయారు, తన ప్రాణాలు ఇచ్చేశారు. మరి వాళ్ళందరికీ ఇప్పుడు ఇది చెందాలి అంటే మరి ఇంకా దీన్ని ఇంకా 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 ఏ పార్టీకో అంటగట్టేసి ఆ క్రెడిబిలిటీ తీసుకోవడం న్యాయం. సామాజిక కోణంలో అంటే ఒక ఆశయంతో ఆరంభమైన ఉద్యమము ఇట్లా రాజకీయ కోణం తీసుకోవడం అనేది అది ఒక నాయకుడిగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కృష్ణమాది గారితో బిహైండ్ వెనకాల చేసావు, నువ్వు మా వాళ్ళ కోసమే చేస్తున్నావు, మా వాళ్ళ కోసం సీట్ల కోసమో దానికోసమో చేస్తున్నావంటే మేమందరం కూడా సరే కొన్ని తెలిసినా బాధ అనిపించినా సర్లే మన వాళ్ళకే చేస్తున్నాడుగా మా సోదరుడు అనుకున్నాం. కానీ ఎప్పుడైతే రాజకీయంగా మొత్తం మాదిగలందరినీ నా కంట్రోల్లోనే ఉన్నారు అని కేసీఆర్ లాగా మొత్తం మాదిగ సమాజాన్ని బీజేపీకి వేయండి అని చెప్పడం అనేది నాకు కొంచెం, నేను ఒక ఆడబిడ్డ ఎంత కష్టపడుతుంది, అన్నదమ్ముల కోసం ఆడబిడ్డ పెట్టినా పెట్టకపోయినా ఆ ఇల్లుని చాలా బాగుండాలని ఆశీర్వదించే క్యారెక్టర్ మనది. సో అలాంటి క్యారెక్టర్లో నేను ప్రశ్నించాను, నీ ఒక్కడిది కాదు ఇది ఉద్యమం, నీ ఒక్కడివే చేయలేదు, ఎంతోమంది దీని వెనకాల త్యాగ పురుషులు ఉన్నారు, ఎంతో తమ జీవితాలు త్యాగం చేశారు, అన్ని రకాలుగా డబ్బుల రూపంలో త్యాగం చేశారు, టైంని ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఎంత ఉంటే అంత తమ శక్తికి మించిన లెవెల్లో ఉద్యమాన్ని ఇప్పటివరకు నీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఆ క్రెడిబిలిటీ దక్కాలి అంటాను నేను. నువ్వు ఒక్కడ ముందున్నావు, అంతేగాని ఆ ఒక్కడికి నీకు మంచితనంతో మేమందరం ఇప్పటివరకు కూడా రెస్పెక్ట్ ఇచ్చాం కదా. సో ఈరోజు ఇవన్నిటికీ కూడా మారుగా మాకు సంతోషం, నాకు సంతోషం అయింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి కులస్తు, అంటే ఏ అణగారిన వర్గాలైన మమ్మల్ని ఆ ముందు తరాల వాళ్ళు ఏదైతే బానిస వ్యవస్థకు లోను చేశారో, వెట్టి చాకిరీ వ్యవస్థలు మమ్మల్ని తొక్కేశారో, ఆ వ్యవస్థకు చెందిన వ్యక్తి అయినా ఒకే మాట అన్నాడు, న్యాయపరంగా మాదిగలకు అన్యాయం జరిగింది, సో నేను న్యాయం చేస్తాను, ఎవరు ఏమన్నా నాకు ఎలాంటిది నష్టమైనా. కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ, ఎప్పుడు అధికారం కోసం చూడదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటని, సోనియమ్మ చెప్పిన మాటని, ఆ తెలంగాణ ఇచ్చి ఎట్లాగైతే పార్టీ రుణం తీర్చుకుందో తెలంగాణ బిడ్డల కోసమని, అలాగే ఈ బిల్లు కూడా న్యాయమైనదే, దీన్ని చేయమని రాహుల్ గాంధీ గారు చెప్పడం, అలాగే మా ముఖ్యమంత్రి గారు అవుట్ రైట్గా, అవును, అసెంబ్లీలో కూడా ఆయన చాలా భావోద్వేగంతో మాట్లాడారు. త్యాగాలను గుర్తిస్తున్నామన్నారు, వారికి ఇందిరమ్మ ఇళ్ళు కల్పిస్తాము, ఇంకా చాలా సదుపాయాలు కూడా. చనిపోయిన బిడ్డలకు వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అందలేదు. అమ్మ చాలా మందికి తెలియదు, ఇదే ఇమేజ్ హాస్పిటల్లో ఆ బిడ్డలు గాంధీ భవన్లో కాలిపోయిన తర్వాత అందులో కాలిన కొన ఊపిరితున్న కొన్ని ప్రాణులు ఇక్కడికి వచ్చాయి, తమ్ముళ్ళు. అబ్బా, నాకైతే ఇప్పటికీ ఆ సీన్ మర్చిపోను తల్లి. ఒక తమ్ముడికి అయితే 5 బిడ్డలు, అసలు చిన్న వయసు అమ్మాయి, అసలు అబ్బాయికి ఇట్లా పీకులో నుంచి మంట బయటకు వచ్చిందిరా, ఒత్తిలాగా అలా కాలిపోయిందంట బిడ్డకు. ఆ పొట్టలో నుంచి ఆ ఒత్తిలాగా అలా కాలిపోయి తమ జీవితంలో వాళ్ళంతా కోల్పోయినారు. కనీసం వెళ్ళి ఉద్యమ నాయకులుగా వెళ్ళి పరామర్శించిన దాఖలు కానీ నేను ఇమేజ్ హాస్పిటల్లో నాది రికార్డు ఉంటుంది, నేను వెళ్ళాను. అందరూ అంటారు కృష్ణమాదిగతో మాట్లాడి క్రెడిబిలిటీ తీసుకున్నారమ్మ. నేను ఒక అమ్మగా, ఒక ఆడబిడ్డగా నా ధర్మాన్ని నిర్వహించిన, నేను ఉద్యమంలో కష్టపడి పనిచేస్తాను, ఎలాంటి లాభాన్ని ఆకాంక్షించకుండా. నాకు మళ్ళీ మంత్రి పదవి వచ్చినా నా జాతి కోసం నేను ఎంత చేయగలనో చేశాను, జాతికి ఎంత చేయాలో చేశాను. ఎవరు అవునన్నా కాదన్నా నాకు నేను చేసిన వాళ్ళ హృదయాల్లో నేను పర్మనెంట్గా నిలిచిపోయాను. కొన్ని దుష్టశక్తులు ఇప్పటికీ జీర్ణించుకోలేదు. ఒక స్త్రీ యొక్క అధికారంలో ఉండడానికి సాహసించుకోలేని వాళ్ళు, అది మనువాద సిద్ధాంతంలో ఉండడమే కాదు, ప్రతి జాతిలో ప్రతి కులంలో స్త్రీకి హోదా కల్పించడంలో, కానీ స్త్రీది మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని కళ్ళలా చూసి వాళ్ళని యాక్సెప్టెన్స్ చేసే మనుషులు మనస్తత్వాలు మన భారతదేశంలో ఇంకా రావటం లేదు. సో అందులో నేను కూడా చాలా నరకం చూశాను. మంత్రిగా నేనేం సుఖపడింది లేదు, నేనేమి స్వలాభం కోసం ₹1 ఎవరితో తినలేదు. అదే సోషల్ వెల్ఫేర్ శాఖలో సంస్కరణలు చేశాను, ఎన్నో చేశానమ్మా. నిద్ర లేని రోజులు, తిండి లేని రోజులు ఎన్ని గడిపానో నాకు తెలుసు.
సో అవన్నీ జనాలకు తెలుసు, ఎవరైతే చూసారో హాస్టల్స్ విషయంలో కానీ ఒక అమ్మలాగా ప్రవర్తించాను నేను. సో ఇప్పుడు ఈ ఉద్యమంలో అంటే ఇప్పుడు ఉద్యమ స్ఫూర్తి మారిపోయిందంటారు, మనుషులు మనస్తత్వాలు కూడా మారిపోయినాయి. Final గా అది బ్యాక్ ఉన్న రూపము ఫ్రంట్కి వచ్చేసింది. ఆ ఫ్రంట్కి రావడం అది మను సిద్ధాంతంతో ఉన్న పార్టీ, మనం తొక్కేసిన పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు వ్యతిరేకత చాలా వచ్చింది. కానీ ఆయన కౌంటర్ వేసే ధైర్యం ఎవరికి తెలియదు. కానీ నాకు ఆడబిడ్డగా నాకు ఆ ధైర్యం ఉండింది. నేను మా గాంధీ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి నేను కృష్ణన్నను కౌంటర్ చేయడం జరిగింది. అది నా లాభం కోసం కాదు, నాకేదో డబ్బులు సంపాదించాలనో, నాకేదో కృష్ణన్నన్ అంటే నాకేదో క్రేజ్ పెరుగుతుందనో నేను ఏ రోజు ఆయనను విమర్శించలేదు. కానీ ఆ రోజు అనడంలో చాలా బాధపడ్డాను నేను. సాక్షి ఛానల్ అయితే లిటరల్గా ఏడ్చేస్తాను నేను. ఇంకా ఎన్నాళ్ళు మోసం పెడతాను మా పిల్లల్ని. అది మీకు కావాలంటే స్వప్న గారు చేశారు ఇంటర్వ్యూ, మీరు చూడండి. ఎందుకంటే అది హృదయం నుంచి వచ్చేది. ఇప్పుడు నువ్వు ఒక బలి పశువుల్ని, ఒక గొర్రె మేక ఎవరిని నమ్ముతుంది? గొర్రెలు ఎవరిని నమ్ముతాయి? బలిచ్చేవాడిని నమ్ముతాయి. అట్లా నా జాతిని నేను నమ్మారు. నువ్వు ఎక్కడ తీసుకుపోతే నీ వెనకాల ఇప్పటిదాకా 30 ఏళ్ళు తిరిగామే. పోనీ మా ముందు తరాలకి ఏదైనా ఒక పక్కన రిజర్వేషన్లే తీసేస్తున్నాడే కృష్ణమాదిగ గారికి. అది తెలుసు కదా, ఆ పార్టీ అంటేనే మనుధర్మంతో ఉన్న పార్టీ. అలాంటి పార్టీలో నేను వెళ్ళాను, గతంలో వెళ్ళాను, కానీ ఇవ్వలేకపోయాను నేను. ఎందుకంటే చూసేసాను, లోపలికి వెళ్తే కదా వాళ్ళ వాస్తవాలు చూశాను. అక్కడ చూసిన తర్వాత వాళ్ళు స్త్రీ వ్యతిరేకి, వాళ్ళు కుల వ్యతిరేకి, అంటే అన్టచబిలిటీ, వాళ్ళను ఉన్న వాళ్ళని పైకి రానివ్వరు, స్త్రీని పైకి రానివ్వరు. అంటే అక్కడ బీజేపీ పార్టీలో చెప్పడం వరకే మాతాజీలని, శిశు విహార్లని, శిశు మందిర్లని, పూజలని అవన్నీ చెప్తారు. కానీ నిజానికి స్త్రీకి మాత్రం ఇప్పటి వరకు అలాంటి మంచి ఔన్నత్యమైన పోస్టులు ఇచ్చింది లేదు. వాళ్ళు ఆ పార్టీ విధానాల్లో ఎక్కడ మనకు కనపడదు. అది నేను చూసేసాను. అందుకే అక్కడ ఇమ్మడలేక నేను వచ్చేసాను. ఇప్పుడే కానీ నీ గురించి నాకు తెలియాలంటే కొంత సాంగత్యం కావాలి కదా. సో నేనేం పదవిలో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను ఏ పార్టీ దగ్గరికి వెళ్ళలేదమ్మా. ఇది నేను 100 సార్లు చెప్తాను. ఎవడన్నా తలక మాసినోడు అడిగినా వాడికి నేను ఇచ్చే సమాధానం ఇదే. నేను ఏదైనా పదవిలో పోస్టులో కోసమనో, ఏ పోస్టు కావాలనో లాలూచి పడో నేను అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళి ఉంటే ఇప్పటి వరకు మీకు అందేదాన్ని కాదురా. నేను ఏ కోట్లలోనో ఎక్కడో ఉండి ఏ మహారాణి ఇలాగో తిరిగేదాన్ని. కానీ ఇప్పుడు కూడా అట్టడుగు ప్రజానీకంతోనే ఉండాలన్న మనస్తత్వము. ఎప్పుడైతే అధికారం లేని పార్టీలో ఉంటేనే మన వాయిస్ని వినిపించవచ్చని ఎప్పుడు అధికారం లేని పార్టీలోనే జాయిన్ అయ్యాను. నా మొత్తం హిస్టరీ చూడండి. ఒక చంద్రబాబు నాయుడు అప్పుడు మాత్రమే వెళ్ళాను. ఆ తర్వాత చూస్తే నేను అదే స్ట్రగుల్ నాది. అలా వెళ్ళడము, అధికారంలో వాళ్ళు రావడం, ఆ తర్వాత నన్ను వాళ్ళు అవసరం లేదని, అంటే పదవి కోసం వాళ్ళ పార్టీ అధికారంలో రావడం కోసం మనల్ని వాడేస్తారు. వాడడం మీన్స్ ఈమెకు ఓట్ బ్యాంక్ ఉండడం వల్ల, లేకపోతే అక్క ముఖం చూస్తే కొన్ని ఓట్లు పడతాయి అనుకున్న వాళ్ళు ఇప్పుడు మనం మంత్రిగా చేస్తున్నాయి అనుకోండి, 2 రాష్ట్రాల మంత్రి చేసింది, ఎక్కడో ఒక దగ్గర బెనిఫిట్ ఉంది అన్నప్పుడు మనల్ని పని ఇచ్చారు, చేయించుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్లు అయినాక విన్ అయిన తర్వాత పుష్పలీలక్క కనపడదు ఎవరికి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే తంతు అనుకోండి. సరే, దానికి అనేక కారణాలు ఉన్నా, సొంత పార్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్నా, ఒక పెద్ద మనిషిగా ఒక పెద్ద మనస్తత్వంతో ఉండి త్యాగాలతో వచ్చిన పార్టీ వెనకాల ఎంతోమంది చేసిన దాంట్లో నేను ఉన్నాను ఇన్ని రోజుల నుంచి. సరే ఉండని, రాజశేఖర రెడ్డి గారు ఉండింటే ఈ పరిస్థితిలో ఉండేది కాదు నాకు. సరే, ఒక మహానేత ఏదైనా ఆపద వచ్చినా ఎవరు కష్టపడ్డారు ఏంటి అని సరిగ్గా చూసి వాళ్ళకి న్యాయం జరిగింది. అది రాను అది కూడా కొంచెం కలుషితం అయిపోయింది. సో అక్కడికి వెళ్ళి మనం దేహి అని అడుక్కోవాల్సిన పని నాకు అవసరం లేదు. నేను ఎలాంటి వ్యక్తిని అనేది ఈరోజు ప్రజలకు తెలుసు. వ్యక్తిత్వాన్ని చంపుకొని ఒక స్త్రీ మరి దిగజారే రాజకీయాలు చేయాల్సిన కర్మ నాకు లేదు. నా జాతిలో ఉన్న ఔన్నత్యం ఏంటి? నేను ఈ జాతిలో పుట్టినందుకు సంతోషపడుతున్నా. నేను ఎప్పుడు నేను బాధపడిన తత్వం నాకు లేదమ్మా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సంత్ రవిదాసి అని అసలు మా జాతిని అంత చులకనగా చూస్తారు, అన్టచబిలిటీ. అసలు అది మా జాతిది అది కానే కాదు. మేము అసలు గురు సంత్ రవిదాసియ ఇప్పటికీ నార్త్లో ఒక సంవత్సర కాలం లోపల మొత్తం ఆయన జయంతి ఉత్సవాలు జరుపుతారు. అంటే ఆయన ఎప్పుడు తరం వాడంటే 600 సంవత్సరాల పూర్వం మనిషి ఆయన. అంటే ఆయన చెప్తేనే మీరాబాయి ఆ రోజులలో, ఆయన చెప్తేనే రాజు మహారాజులు ఆయన ఒకటి. ఇప్పుడు చదువుతున్న భగవద్గీత, రామాయణాలు ఏవైతే పుస్తకాలు ఉన్నాయి వాటికంటే ఆయన పుస్తకం 4 ఇంతే చిన్న పుస్తకం ఉంటుంది, అమృతబాణి అని. అది గనక చదివితే ఇంతమంది ఎవరైతే నాయకులు, ఎవరైతే పెద్ద పెద్ద వక్తలు, ఇంతమంది పీఠాధిపతులు అయినారో వాళ్ళ దాంట్లో అందులోంచిన సారాన్ని, అంటే సంస్కృతం నుంచి అన్ని ఎట్లా తీశారో అట్లా అమృతబాణి నుంచి తీసుకొని వచ్చారు. అయితే ఒకప్పుడు మా చరిత్ర ఏంటంటే మేము రాజులో
రాజులుగా పరిపాలన సాగించాం. మీరు ఒక్కసారి గురు రవిదాసి అది మీరు కనుక చూస్తే, చరిత్రను కనుక చూస్తే షాక్ అయిపోవాల్సింది. అయితే మా వాళ్ళు ఏంటి, ఎప్పుడో ఎవరు దొరికితే ఆ మతంలోకి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఎవరు అండ దొరకనప్పుడు ఆ మతంలోకి ఈ మతంలోకి మారిపోతున్నారంటే పేదరికము, లిటరసీ రేట్ లేకపోవడము, అప్పుడు పరిస్థితుల వల్ల. కానీ ఇప్పుడు మా వాళ్ళలో చైతన్యం వచ్చింది, చదువుకుంటున్నారు. ఇప్పుడు వెట్టి చాకరీ వ్యవస్థ ఇందిరమ్మ తీసేసినాక మా వాళ్ళు చాలా చదువుకున్నారు. ఎప్పుడైతే రిజర్వేషన్స్ అప్పుడు మేము అందుబాటులో లేమో, చదువుకొని లేము కాబట్టి మా సోదరులు అనుభవించారు. ఆ తర్వాత మేము చదువుకున్నాం, మా రిజర్వేషన్ మాకు కావాలని అడుగుతున్నప్పుడు తప్పేమిటి? ఇప్పుడు కృష్ణమాదిగ గారు ఒక పార్టీకి చెప్పడం అనేది ఇక్కడ కొంచెం బాధాకరమైన విషయమే. అయితే ఇప్పుడు కృష్ణమాదిగ గారిలో అంటే ఈ మార్పు రావడానికి కారణం ఏంటి? మీరు వాస్తవాల్ని కొంచెం కఠినమైనవైనా వాస్తవాల్ని వాస్తవంగా చెప్తారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రధానమంత్రి గారితో అయితే నా పని అయిపోతుందేమో, ఆయన ఒక బీసీ నాయకుడు అనుకున్నాడు. ఆయన కోణంలో ఆయనకు ఎలా నచ్చాడో నాకు తెలియదు, కానీ అది దళిత వ్యతిరేక పార్టీ మాత్రం 100% కరెక్ట్. అక్కడ ఉన్న ఆ పార్టీ సిద్ధాంతాలు తెలుసు, మన సిద్ధాంతం అని తెలుసు, వాళ్ళు వ్యవహారికం తెలుసు, అన్నీ తెలుసు. అంటే ప్రధానమంత్రిని తీసుకొని వచ్చాను, మీటింగ్ పెట్టాను, మరి ఇదే ప్రధానమంత్రితో నువ్వు అబద్ధం చెప్తున్నావు, దానికి నేనే సాక్ష్యం. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ముందు కూర్చున్నాంగా, ఆ రోజు నువ్వు ఉన్నావు కదా, మాణిక్ వరప్రసాద్ గారు ఉన్నారు, ఆయన మరి ప్రధానమంత్రి కదా మన్మోహన్ సింగ్ గారు? మోదీ గారే నీకు ప్రధానమంత్రి? అంటే నేనేమంటానంటే, జనాలకు తెలియదు అనుకుంటున్నారు. ఈ చరిత్ర తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆంధ్రాలో కూడా మాల సోదరులు ఎంతోమందికి, మా వాళ్ళందరూ కూడా లేదు వాళ్ళకి అన్యాయం జరిగిందని సపోర్ట్ చేసేవాళ్ళు, సంఘీభావం చెప్పేవాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు మాల సోదరులు. కొంతమంది వ్యతిరేకిస్తారు, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సరే సుప్రీంకోర్టు చెల్లదు అన్నా ఇంకేమన్నా ఇప్పుడు ఆ స్థితి లేదు. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల అధికారాలు, ప్రధానమంత్రి చెప్పినా చెప్పకపోయినా మా ముఖ్యమంత్రులు, అక్కడున్న ముఖ్యమంత్రి ఇద్దరు కూడా అది చేయడానికి ఉన్నాడు. అందుకని మేము రేవంత్ రెడ్డి గారికి నేను నిజంగా చెప్పాను, నా దృష్టిలో అభినవ అంబేద్కర్ అని పోల్చాను నేను. ఎందుకంటే చెప్పడం వేరు, చేయడం వేరు. చెప్పేవాళ్ళు చాలా చూశాను నేను. దాని వెనకాల రాజకీయ ప్రలాభాలు, రాజకీయంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చూశాను. కానీ నాకు ఏమీ వద్దు, నేనున్నప్పుడు ఈ బిల్లు నేను చేస్తాను అంతే అని ఖచ్చితంగా చెప్పి, నేను ఆర్డినెన్స్ ఇస్తాను, అసెంబ్లీలో పాస్ చేస్తాను అన్నాడు. చేయడం జరిగింది. చేయడమే కాదు, దీనిని ఖచ్చితంగా ఫాలో చేస్తానని చాలా చక్కగా, చాలా తక్కువ టైంలోనే, ఒక పక్కన దామోదర్ రాజనరసింహ గారు, మా దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు, మా క్యాబినెట్లో ఉన్న ఎవరెవరే ఉన్నారు అంటే మాదిగా అనే కాకుండా అందరూ దీనికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిటీలను వేసి అందరిని కూర్చి వాళ్ళందరూ ఆలోచనలు తీసుకొని వెళ్ళి ఇది న్యాయం అనేదని ఒప్పుకోవడం అనేది చాలా పెద్ద రెవల్యూషన్ ఇది. సో ఇది నేను చాలా చరిత్రలో నిలిచిపోయిన రోజు. రేవంత్ రెడ్డి గారికి జన్మజన్మంలో మా మాదిగ జాతి, మా కాంగ్రెస్ పార్టీకి ఇంకా నిలువెత్తుగా, అంటే హోల్ హార్టెడ్గా పార్టీకి ఉండవలసిందే, లాయల్టీ చూపించవలసిందే.